దేవర రివ్యూ. మూవీ అయితే బొక్కలా ఉందండి. ఆచార్య 2 కాదు ఆచార్య కన్నా వరస్ట్ మూవీ. దేవరతో పోలిస్తే ఆచార్య 100 టైమ్స్ బెటర్ అంటూ చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. కానీ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మరీ అంత వరస్ట్ మూవీ అయితే అస్సలు కాదు. నాకైతే యావరేజ్ అనిపించింది. కాకపోతే మరీ 300 పెట్టి చూసే రేంజ్ అయితే కాదు. 1 వీక్ తర్వాత టికెట్ రేట్స్ తగ్గుతాయి, అప్పుడు వెళ్ళి చూడండి. డిసప్పాయింట్ అయితే అవ్వరు. మూవీ స్టోరీ అయితే సింపుల్ అండి. సముద్రం పక్కనే ఉన్న ఒక కొండ మీద 3-4 పల్లెలు ఉంటాయి. భయం అంటే ఏంటో తెలియని వారి పూర్వీకులు సముద్రం మీదుగా దేశానికి వచ్చే ముప్పును అడ్డుకుంటూ దేశానికి రక్షణగా ఉంటారు. ఇప్పుడున్న వీరు మాత్రం సముద్రం మీదుగా వచ్చే అక్రమ ఆయుధాలను కోస్ట్ గార్డులకు దొరకకుండా స్మగ్లర్లకు అందిస్తూ బతుకుతుంటారు. దేవర కూడా అదే పని చేస్తూ ఉంటాడు. వన్ ఫైన్ డే అదంతా తప్పు అని తెలుసుకున్న దేవర వారి బ్యాచ్ను కూడా ఆ పనులన్నీ ఆపేసి చేపలు పట్టుకుంటూ బతుకుదామని ప్రపోజల్ పెడతారు. కానీ అందుకు వారంతా ఒప్పుకోరు. దీంతో వారి బ్యాచ్కు భయమేంటో చూపిస్తారు దేవర. దీంతో దేవర ఉన్నన్ని రోజులు స్మగ్లింగ్ చేయలేమని, కాబట్టి దేవరను చంపేద్దామని ఆ ఊరోళ్ళు డిసైడ్ అవుతారు. కానీ దేవరను చంపేందుకు వచ్చిన వాళ్ళను ఊచకొత కోసిన దేవర ఆ తర్వాత ఎవరికి కనిపించకుండా పోయి స్మగ్లింగ్ కోసం సముద్రంలోకి వెళ్ళే వాళ్లకు చావు భయం చూపిస్తూ ఉంటాడు. అసలు దేవర కనిపించకుండా ఎందుకు వెళ్ళాడు? దేవర కొడుకు వర క్యారెక్టర్ ఏంటి? దేవరను అడ్డుకోవడానికి బైరెడ్డి ఏం చేశాడు? ఇవన్నీ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కనుక మీలో ఉంటే సినిమా చూడండి. మూవీ స్టోరీ అయితే అంత ఎగ్జైటింగ్గా ఉండదండి. తర్వాత ఏం జరుగుతుంది అని గెస్ చేయగలం. ఫస్ట్ హాఫ్ అంతా దేవర గురించి, సెకండ్ హాఫ్లో వర గురించి ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం సేమ్ బాహుబలి ది బిగినింగ్ లానే ఉంటుంది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే క్వశ్చన్తో బాహుబలి 1 ఎండ్ అయితే వై వద్దులేండి, మూవీ చూసి తెలుసుకోండి. కానీ దేవర పార్ట్ 2 కోసం అంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేసేంత సెటప్ మాత్రం ఈ మూవీలో లేదని నా ఫీలింగ్. టైట్ స్క్రీన్ ప్లేతో దేవరను ఒకటే పార్ట్గా తీస్తే మూవీకి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చి ఉండేది కావచ్చు. హీరోయిన్ జాన్వీ కపూర్ జస్ట్ సాంగ్స్కే పరిమితం. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫైనల్గా ఒక్క మాటలు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ను ప్రీ క్లైమాక్స్ వరకు క్షమించేస్తాం అనుకుంటే ఒకసారి ఈజీగా చూసేయచ్చు. దట్స్ ఇట్ అండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. పనిలో పనిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెస్ట్ మూవీస్ను రిఫర్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై. జై హింద్.